కూర్చున్నాం, చిన్న ప్రార్థన చేసుకున్నాం. సర్వకృపానిధి ఒక తండ్రి, సకల మెరిగిన దేవుడా, మీ ఉన్నతమైన ప్రేమను బట్టి వందనాలు. మీరు ఇచ్చిన శ్రేష్టమైనటువంటి సమయంలో నీ మందిరములో నిన్ను స్తుతించి, నిన్ను ఆరాధించి, నీ ఉపదేశం కొరకు నీ సన్నిధానం చెంత నిలబడిన ప్రతి ఒక్క బిడ్డను మీరే మీ ఆత్మతో సంధించి ఇప్పటి వరకు ఆరాధనలో, కీర్తన, ధ్యానంలో మీరే మీ ఆత్మ చేత ప్రతి బిడ్డను దర్శించారు. నీ పరిశుద్ధ లేఖన సత్యం అందుకు వెళుతుండగా ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నీవే నీకు మహిమకరంగా అడుగులను వేయటానికి బిడ్డలను నీలో శక్తివంతులుగా నిలబెట్టమని వేడుకుంటున్నాం. ఈ నూతన సంవత్సరంలో నీవు అనుగ్రహించిన నీ వాగ్దాన ఫలములను వారి యొక్క జీవితాల్లో అనుభవించడానికి కావలసిన నీ మార్గదర్శకత్వాన్ని బిడ్డలకు దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో కూడిన ప్రతి ఒక్క బిడ్డను ప్రతి విధమైనటువంటి పరధ్యాసను, నిద్రమత్తును తొలగించి నీ సన్నిధిలో నీకు మహిమకరంగా మెళకువతో వారిని జీవము కలిగిన వాక్యాన్ని వారి జీవితాల్లోనికి తీసుకున్నట్లు కృప దయచేయండి తండ్రి. ఏ విధంగా శత్రువు వారి హృదయాల్లో నీవిచ్చే వాక్యాన్ని ఎత్తుకొని పోకుండా ఒక మంచి నేలను పడిన విత్తనం వలె నీకు మహిమకరంగా వారి జీవితాల్లో అది ఫలవంతమవడానికి సహాయం చేయి. మహిమ మీరు పొందమని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామం అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన వాగ్దాన వాక్యము ఈ లోకంలో నేల నుండి అయిన దరిద్రులను లేవనెత్తువాడు. దరిద్రులు అంటే ఎవరనుకున్నా? పేదలంటే ఎవరు? కనీస అవసరాలు తీరని వాళ్ళు పేదలు. మరి దరిద్రులు అంటే చాలా డెఫినేషన్స్ ఉన్నాయి. వాటిలో ఒకటి ఏమిటి? ఆత్మ సంబంధంగా దేవుని ఎరుగనటువంటి వారు ఈ లోక సంబంధమైన ఒక దరిద్రులు. అలాగే ఇంకా దరిద్రులకి వాక్యం చెబుతున్నటువంటి కొన్ని సత్యాలు. సామెతల గ్రంథంలో ఏముంటుంది? అశ్రద్ధగా పనిచేయవాడు దరిద్రుడగునా. ఈ లోకంలో దరిద్రుడికి ఉన్నటువంటి ఒక డెఫినేషన్, తెలుగులో ఒక సామెత ఉంది. దేవుడు ఒక ఆయన్ని బాగు చేయాలనుకుంటే ఏం చేశాడట? రోజు ఆ దారిలో వెళ్తాడని తెలిసి, ఆ సమయానికి వెళ్తాడని తెలిసి ఒక ధనం మూట ఆ దారిలో వేస్తే ఈ వ్యక్తి అంట, నేను రోజు వెళ్ళి దారే కదా, కళ్ళు మూసుకుని అడుగుతాను అనుకుని వెళ్ళాడు. అంటే ఈ లోకంలో దేవుడు కూడా బాగు చేయలేనటువంటి వ్యక్తి ఎవడు? దరిద్రుడు. ఈ లోకంలో దరిద్రులను గురించి కొన్ని మాటలు నేను రాసుకున్నాను. ఏంటంటే అవి ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియని వాడు, ఏమి అతనికి కలిగి ఉందో ఏమి అతనికి లేదో తెలియని వాడు, అలాగే ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడకూడదో తెలియని వాడు. వాడిని ఏమనాలి? ఏముందో
ఏమి లేదు. ఆయన కలిగి ఉంది, ఏముందో ఏమి లేదు. అలాగే ఏమి మాట్లాడాలో ఏమి మాట్లాడకూడదు, ఏం చెయ్యాలో ఏమి చేయకూడదు. అది తెలియకపోతే ఆటోమేటిక్గా ఏంటి దరిద్రం అంటాం. కారణం ఏంటి? చేయాల్సింది చేయడు, చేయకూడదు చేయకుండా ఉండలేడు. ఇది దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మనం కలిగి ఉండటం దేవుని ఉద్దేశం కాదు. అందుకే వాక్యంలో ఉన్నది, ఈ లోకంలో ధనవంతులైన వారు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు పైకి ఏమని చెబుతారు? దరిద్రులమని చెప్పుకుంటూ ధనవంతులైన వారు చాలామంది ఉన్నారు. వాళ్ళు భౌతికంగా డబ్బులు ఉన్నోళ్ళే, కానీ వాళ్ళు ఏం చెబుతున్నారు? అబద్ధం చెబుతున్నారు. ఇంకో రకంగా నిజంగానే ఇప్పుడు మనం అనుకున్నటువంటిది ఏం చేయాలో ఏం చేయకూడదో, ఏం కావాలో ఏమీ అవసరం లేదో, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో నిజంగా తెలియని వాళ్ళైతే వాళ్ళు సరిగానే చెబుతున్నారు. లేకపోతే అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు అంటాడు సామెతల గ్రంథం. కాబట్టి మనము దేవుడు ఈ లోకంలో దరిద్రులైనటువంటి వారిని దేవుని యందు విశ్వాసములో భాగ్యవంతులనుగా ఆయన చేయడానికి ఈ లోకానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు దిగి వచ్చారు. ఇంకా చెప్పాలి అంటే మన దరిద్రతను తీసుకువేయటానికి ఆయన మన నిమిత్తము దరిద్రుడయ్యాడు. ఏమయ్యాడు? ఆ మాట వింటే ఎంత కష్టమో చూడండి ఒకసారి. 8:9 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడయ్యాడు. ఇది భౌతిక సంబంధమైనటువంటి ఒక ఐశ్వర్యము, ఆస్తి, డబ్బుల గురించే కాదు. మన యొక్క జీవితాల్లో మనం అనేక రకాలైనటువంటి దారిద్ర్యతను అనుభవిస్తున్నటువంటి స్థితులు మానవ జీవితాల్లో ఉన్నాయి. వాటి నుంచి విడుదల పొందటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి దిగి వచ్చి మన దరిద్రతను తీసివేయడానికి మన కోసం ఆయన దరిద్రుడుగా మారిపోయాడు. ఈ ఉదయకాల సమయంలో మన యొక్క విశ్వాస జీవితంలో మనము మన దరిద్రత నుంచి బయటికి రావటానికి ఆయన వినియోగించిన ఒక ప్రాముఖ్యమైన స్థితి ఏమిటంటే విశ్వాసం. ఏంటిది? విశ్వాసం. విశ్వసించుచున్న మనకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అమూల్యమైన వాడు. మన విశ్వాసులమే, కానీ మన విశ్వాసము ఒక భాగ్యవంతులనుగా మనల్ని చేయగలిగిన శక్తి కలిగిందని ఎప్పుడైనా నమ్ముతున్నామా? ఈ లోకంలో ఎవరిని యేసయ్య ధనవంతులుగా చేయడానికి రా, కానీ ఏం చేయడానికి వచ్చాడు? విశ్వాసమందు భాగ్యవంతులనుగా చేయడానికి. క్రొత్త నిబంధనలో సంఘాలన్నిటికీ పత్రికలు రాసిన పౌలు గారు మొదటి సంఘం ఏంటిది?
రోమా పత్రిక మనకు ఆర్డర్లో ఉంటుంది. ఆ రోమా పత్రికలో చాలా స్పష్టంగా ఆ రోమీయుల యొక్క విశ్వాసము ఏమైందంట? సర్వలోకానికి ప్రచురమైందంట. ఎలా సాధ్యపడుతుంది అది? రోమపత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో మీ విశ్వాసము సర్వలోకానికి ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. మీ విశ్వాసము మీ ఇంట్లో వాళ్ళకన్నా ప్రత్యక్షమైందా? మీ విశ్వాసము మీ వీధిలోకైనా వెళ్ళిందా? వాళ్ళ విశ్వాసం ఎక్కడికి వెళ్ళిందంట? సర్వలోకానికి వెళ్ళింది. వాళ్ళు రిచెస్ ఇన్ ఫెయిత్, విశ్వాసములో వాళ్ళు ఏమిరు? భాగ్యవంతులాడు. దేవుని బిడ్డగా నీవు నేను ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన తర్వాత మన విశ్వాసము ఏమవ్వాలి? వృద్ధి. యేసయ్యని అడిగారు శిష్యులు, ఏమని? అయ్యా, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు, మాకు ప్రార్థన నేర్పించు. మనం ఎట్లాంటి ప్రార్థనలు చేస్తామా? మన దేవుడి సన్నిధిలో దేవుని కార్యాలను చూడలేకపోతున్నామంటే దేవుని కార్యానికి తగిన విశ్వాసం మనలో లేకపోవటమే. దేవుడేమీ చేయలేని వాడు కాదు, ఏదైనా చేయగలడు. కానీ ఎందుకు చేయలేకపోతున్నాడు? మనము మన పొందాల్సినటువంటి కార్యానికి తగిన విశ్వాసము మనలో లేని స్థితి. ఈ రోమీల విశ్వాసం ఎక్కడికి వెళ్ళిందంట? సర్వలోకములో ప్రచురమయ్యేటువంటి విశ్వాసంగా మారింది. ఎక్కడి నుంచి వస్తుంది ఈ విశ్వాసం? ఎక్కడ దొరుకుద్దా కొనుక్కొచ్చుకోవడానికి? ఎక్కడి నుంచి వస్తుంది విశ్వాసం? అక్కడే చెప్తాడు రోమా పత్రికలో 10వ అధ్యాయం 17వ వచనం చదవండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. ఏదో ఒకటి వినమాకండి, ఏదో ఒకటి విన్నా విశ్వాసం అప్పుదే. నిన్న మన ఒక ఆయన చెప్తున్నాడు, అయ్యా మా ఇంట్లో వాళ్ళు పనికి వెళ్ళారు, ప్రార్థన చేయండి, ఆ పని బాగా జరగాలి అని. ఏం పనికి వెళ్ళారు వాళ్ళు? దొంగతనం చేయడానికి వెళ్ళారు. ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ స్టోర్పురం లాంటి ఊరు, అదంతా దొంగల ఊరే. ఈయన సువార్త చేయడానికి వెళ్తే అయిపోయినాక ఇంట్లో ఉన్న స్త్రీలు ఈ పాస్టర్ గారిని ప్రార్థన చేయమన్నారు. ఇప్పుడు ఈయన ప్రార్థన ఏం చేయగలుగుతాడు? ఏమని ప్రార్థన చేయాలి? ఆయన అంటున్నాడు, అయ్యా వెళ్ళిన ఫలము పని శుభ్రంగా పూర్తయ్యేటట్టుగా, ఎవడో పట్టుకోకుండా ఉండేటట్టుగా, కావాల్సినవన్నీ అన్నింటినీ తీసుకుని వచ్చేటట్టుగా, పట్టుకున్నా కానీ జారిపోయేటట్టుగా, వీళ్ళు రాసుకున్న నూనె బాగా పనిచేసేటట్టుగా నేను ప్రార్థన చేయాలా అంటాడు. చాలాసార్లు మనము మన చుట్టూ కొన్ని ప్రతికూల సంబంధమైన పరిస్థితుల మధ్యలో వెళుతున్నప్పుడు మనం వేటిని వింటున్నాం, దానిని బట్టి మనము ఏ విధమైన ప్రతిస్పందన ఇస్తున్నాం అనేటువంటి యేసు క్రీస్తును గూర్చిన మాటను బట్టి కలిగే విశ్వాసం. ఈ విశ్వాసం మనల్ని ఏం చేస్తుంది అంటే, మొదట అర్థం అవ్వాలి, విశ్వాస మూలంగా మనల్ని నీతివంతులుగా తీరుస్తుంది. ఇది జరగాలి ఫస్ట్.
మన విశ్వాసం దేని మీద ఫోకస్ చేయాలి? అందుకే యేసయ్య అన్నాడు, బాప్తిసం పొంది దాని దగ్గరకు రాగానే, ఇదిగో మీరు నన్ను వెంబడించడానికి వస్తే మీకేం కావాలో అవి మీ పరలోకపు తండ్రికి ముందే తెలుసు. మీరేం తిందుమా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా, ఎక్కడ ఉందామా అని మీరు వాటిని గురించి చింతించమాకండి. మీరు విశ్వాసులు అయిన తర్వాత మీరు కూడా వీటిని గురించి ఆలోచిస్తుంటే మీరు ఇంకా ఆయన యందు సరైన విశ్వాసంలో లేరు. మీకు అవి అవసరమని మీ పరలోకపు తండ్రికి ముందే తెలుసు. మీరు మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మీరు మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. మీ విశ్వాసము దేని మీద ఫోకస్ చేయాలి? దేవుడు మనకిచ్చే నీతి మీద మనం దృష్టి పెట్టాలి, మన విశ్వాసం పెట్టాలి. రోమపత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో పౌలు గారు ఆ మాటని చెప్తారు. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాం. హల్లెలూయా. ఈ అద్భుతకరమైనటువంటి ప్రయాణం ఉంది. విశ్వాసం వలన నీతి, ఆ నీతి వలన దేవునితో సమాధానం, దేవునితో సమాధానం వలన దేవుడు మన ఎడల చూపించే కృప. ఆ దేవుని కృప మనకున్నది కాబట్టి మనం ఏ పరిస్థితుల్లోనైనా మన యొక్క జీవితాల్లో ఒక శుభప్రదమైన నిరీక్షణ కలిగి దేవుని సన్నిధిలో ఆ కృప ద్వారా దేవుడు మనకు అనుగ్రహించే కార్యాలను విశ్వాసముతో పొందుకొని ఆయనకు మహిమకరమైన సాక్షులుగా నిలబడ్డాం. ఇది లోకములో మన చుట్టూ ఉన్న ప్రజలకు నడిచే విధానానికి, ఒక విశ్వాసి నడిచే ప్రయాణానికి ఉన్న వ్యత్యాసం ఇది. ఈ ప్రయాణం ఎవరైతే కలిగి ఉంటారో వారు విశ్వాసమందు భాగ్యవంతులు. వాళ్ళ విశ్వాసము సర్వలోకానికి ప్రచురము చేయబడుతుంది. ఆ విధంగా మొదట మనకి దేవుడు మనం మంచోళమని, పరిశుద్ధులమని, యోగ్యులమని, నీతివంతులమని కాదు, అర్హత లేని మనల్ని దేవుడు ఏమనంటే, మీరు నీతిమంతులుగా నేను మిమ్మలను తీర్చాను. ఎవరి ద్వారా? ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా. మనం నీతిమంతులుగా ఎలా అయ్యాము? దేవుడు యేసయ్యను చూస్తే యేసయ్యను బట్టి మనము నీతిమంతులం అయ్యాం. మనలో ఏ మంచి లేదు. ఇప్పుడు మనం నీతిమంతులుగా ఆయన తీర్చాడు కాబట్టి ఇక మనకు సరిపోదు. మనలో మనము ఆ నీతికి తగినటువంటి విధానంలో మనం అడుగులను వేసి మనలో నుంచి దేవుని నీతి బయటకి రావాలి. ఆ నీతి ఏమై ఉండాలి? ఈ లోక నీతి కంటే, శాస్త్రుల పరిచయుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు నా రాజ్యంలోనికి ప్రవేశింపలేరు అన్నారు యేసయ్య. కాబట్టి ఇప్పుడు మనం ఏ యోగ్యతను బట్టి నీతిమంతులం అవ్వలేదు, కేవలం యేసయ్యను విశ్వాసంతో అంగీకరించడాన్ని బట్టి మనం నీతిమంతులం తీర్చబడ్డాం. మనలో నుంచి దేవుని నీతి ప్రత్యక్షం కావాలి. దేని ద్వారా? విశ్వాసము ద్వారా. ఎవరు ఏంది విశ్వాసం? ప్రభువైన యేసుక్రీస్తునందు. యేసయ్య అన్నాడు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి. మీ జీవితాల్లో దేవుని నీతిని వెతకటానికి
మీరు విశ్వాసంతో దేవుని సన్నిధిలో నిలబడాలి. ఆ నిలబడే ప్రయాణము ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? 3వ అధ్యాయము, నేను రోమాపత్రిక దాటి వెళ్ళను, రోమాపత్రికలో నుంచి మీతో దేవుని యందు విశ్వాసం ఎలాగూ మీరు మీ జీవితాల్లో కలిగి ఉండాలో మీకు వెల్లడిపరచడానికి నేను ఇష్టపడుతున్నాను. 22వ వచనం చదవండి. అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారి అందరికీ కలుగు దేవుని నీతి అయి యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనది. నీ యొక్క జీవితంలో నీవు ఏ విధమైన పరిస్థితుల్లో ఉండగా అడుగులు వేస్తున్నా ఆ పరిస్థితులలో ప్రభువైన యేసుక్రీస్తునందు నీవు విశ్వాసం ఉంచగలుగుతూ ఉన్నవా? దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో చాలా సందర్భాల్లో కొన్ని ప్రతికూల స్థితుల్లో మనం యేసయ్య దగ్గరికే వెళ్ళటానికి మనం ఏం చేస్తాం? సందేహపడతాం. దేనికి? మన ద్వారా ఆ ప్రతికూల స్థితి, ఆ తప్పు జరిగితే మనం ఏం చేస్తాం? నేనేం చేసుకున్నా, ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళి నేను అడిగేదేముంది, ఇది నా ద్వారానే జరిగింది, ఇది నా తప్పే అని మనం అనుకుంటాం. ఎస్, అది నిజమే. అదేంటిది? అది మన మనస్సాక్షి మనకిచ్చే సాక్షి. కానీ ఆ పరిస్థితులలో కూడా మనము ప్రభువైన యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా దేవుడు అనుగ్రహించేటువంటి నీతి వైపుకు వెళ్ళటానికి పౌలు ఇక్కడ వచ్చి ఉపదేశం చేస్తున్నాడు. 26వ వచనము నుంచి 28వ వచనం వరకు కూడా చదువుతాం. క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగూ చేసెను. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మనం ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గుర్తెరగాలి. గవర్నమెంట్ వాళ్ళు ఒక తీర్మానం చేశారనుకోండి, ఏమని? ఇదిగో ఈ సంవత్సరం పలానా డేట్ నుంచి మీ యొక్క అప్పులన్నీ రద్దు చేయబడినాయి అని. ఏం చేయాలి మనం? దానిని విశ్వసించి దాని కొరకు మనం ఎలిజిబిలిటీ అవునో కాదో చూసుకుని వాళ్ళు ఇచ్చిన ఆ ఉన్నటువంటి వాళ్ళు పెట్టిన రూల్స్ ఏముంటాయో ఆ షరతులన్నింటినీ మనం మీట్ అయ్యి మనం ఏం చేయాలి? ఆ విడుదల. ఎందుకు నువ్వు ఊరికి అట్ట విడుదల చేసేస్తావా అని అడుగుతారు ఎవరన్నా? అడుగుతారండి? అడగటం కాదు, ఏ రకంగా మనకి ఇంకా మనం దాంట్లోకి వెళ్ళడానికి ఇంకా రూల్స్ సడలు ఇచ్చేసి మనల్ని కూడా దాంట్లోకి ప్రవేశపెడితే బాగుండు అనుకుంటాం. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన రూల్స్ని వైలేట్ చేసి ఏదో రకంగా మనం దాంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. మరి లోకంలో ఇలాంటి విషయంలో అలాగుంటే దేవుడు మనల్ని నీతిమంతులుగా చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తుని లోకంలోనికి పంపించి ఆయన ఏం చేశాడంట? ఆయన యందు విశ్వాసం ఉంచు వారిని నీతిమంతులుగా తీర్చడానికి ఏం చేశాడు? ఆయన రక్తమందలి విశ్వాసము వలన మనల్ని ఆయన సన్నిధానం చెంత నీతిమంతులుగా నిలబెట్టడానికి దేవుడు కరుణాధారంగా
మన జీవితాల కొరకు ఆయన రక్తాన్ని కార్చి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. అది దేవుడు చేసిన తీర్మానం. దానిని మనల్ని తీసేయడానికి ఏమి లేదు. ఈ మధ్య ఎవరో పేపర్లో చూశాను, ఏమని, ఇట్లాంటి ఏ పాపం చేసినా క్షమించే దేవుడు మాకేమీ అవసరం లేదు, మేము పాపం చేయము, మాకు అట్లాంటి దేవుడితో పని లేదు. మనుషుల దృష్టిలో మనుషులు చేసే నీతి కార్యాలు మనుషులకు నీతిగా ఉండొచ్చేమో కానీ అవి దేవుని దృష్టిలో అవి మురికి గొడ్డల్లాంటి. మనిషి నీతి దేవుని దృష్టికి యోగ్యకరమైంది కాదు. కాబట్టి మనము దేవుని చేత విశ్వాస మూలంగా నీతివంతులుగా మారాలి అంటే మొదట ఏమవ్వాలి? మనలో ఉన్నటువంటి మన యొక్క అపవిత్రత ఆయన రక్తంతో కడగబడాలి. మన స్వనీతి కూడా పోవాలి. ఏం పోవాలి? మన స్వనీతి కూడా పోవాలి. మనం ప్రభువైన యేసు క్రీస్తునందు దేవుని నీతిగా చెయ్యాలనుకున్నాడు దేవుడు ఆయన మనల్ని. హల్లెలూయా. ఇది మన జీవితాల్లో మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు మనము దేవునికి మహిమకరంగా మనము నీతిమంతులుగా తీర్చబడతాం, లేక నీతిమంతులుగా మార్చబడతాం. దానికి కావలసింది యేసుక్రీస్తునందలి విశ్వాసం. రెండవది ఆయన రక్తమునందలి విశ్వాసం. మూడవది దేవుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని నీతిమంతులుగా తీర్చడానికి కోసము దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనల్ని దేవుడు అంగీకరించాడు. ఇది మన జీవితాల్లో అది మనకైనా అంతే, ఈ భూమి మీద మనకంటే ఎంత ఘోర పాపికైనా అది అంతే. ఆయన ఆ విస్తార పాపాలను క్షమించడాన్ని బట్టి ఆయన అంటాడు, ఆవిడ నన్ను విస్తారంగా ప్రేమించింది. దేవుని సన్నిధానం చెంత మనం కొన్నిసార్లు క్షమించేటువంటి వారిని లిమిట్ చేయడానికి చూస్తాం, సహాయం చేసేవారిని లిమిట్ చేయడానికి చూస్తాం. వాళ్ళు ఎంతైనా సహాయం చేయొచ్చు, వాళ్ళు ఎంతైనా క్షమించవచ్చు. క్షమించే మనసు, సహాయం చేసే మనసు వాళ్ళకి ఉంటే, ఈ ఉదయకాల సమయంలో నీవు విశ్వాసములో భాగ్యవంతుడుగా నిలబడటానికి దేవుడు నీ ఎడల ఆయన క్షమించడానికి, సహాయం చేయడానికి ఆయన ఎంతైనా శక్తి కలిగిన దేవుడు. అయితే ఆ ప్రయాణంలో ఒక విషయాన్ని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. రోమాపత్రిక 14వ అధ్యాయంలో మొదటి వచనాన్ని చదువుదాం. విశ్వాసము విషయమై బలహీనుడైన వానిని చేర్చుకునేది, అయినను సంశయాలను తీర్చడానికి వాదాలను పెట్టుకొనవద్దు. దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మనము విశ్వాసము కలిగిన వారిగా ఉండటానికి మన విశ్వాసము క్రియలలో కనపరచబడాలి. ఎందుకంటే విశ్వాసము క్రియలు లేకపోతే ఏమవుతుంది అనుకున్నా? అది మృతమైపోతుంది. విశ్వాసం ఉందని చెప్పుకుంటే కుదరదు. ఆ విశ్వాసం ఏమవ్వాలి? ఫెయిత్ ఇన్ యాక్షన్. ఏం కావాలి? విశ్వాసాన్ని క్రియల్లో చూపెట్టాలి. చూపెట్టకపోతే ఏమవుతుంది? అది డెడ్ ఫెయిత్ అవుతుంది, లేకపోతే దెయ్యాల విశ్వాసం అవుతుంది.
యాకోబు పత్రికలో ఉంటుంది. డెడ్ ఫెయిత్, డెవిల్ ఫెయిత్, డేరింగ్ ఫెయిత్ అండ్ డైనమిక్ ఫెయిత్. మీరు ఇంటికి వెళ్ళి నాకు చదువుకోండి. దేవుని జీవము కలిగిన మార్గంలో నడిచేటువంటి మన యొక్క జీవితాల్లో దేవునికి మహిమకరంగా మన యొక్క విశ్వాసము వెల్లడిపరచబడటానికి దేవుడు మనకిచ్చినటువంటి ప్రాముఖ్యమైన స్థితి ఏమిటంటే, మొదట ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన మాట వినటం. వినటం వల్ల ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. ఆ వినేది దేని గురించి విన్నాం? ఇప్పుడు యేసయ్య మీద నమ్మిక ఉంచడాన్ని బట్టి, ఆయన రక్తమందు విశ్వాసము ఉంచడాన్ని బట్టి, ఆయన ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో వారందరినీ నీతిమంతులుగా తీర్చడానికి శక్తి కలిగిన వాడని. అంటే ఏ స్థాయి కలిగినటువంటి అపవిత్రతతో ఉన్న, ఎంత ఘోర పాపముతో ఉన్న ఆయన తన యందు విశ్వాసం ఉంచితే వారిని నీతిమంతులుగా తీర్చగలడు. ఇది మనం ఇప్పటి వరకు విన్నాం. ఈ విన్నటువంటి దానిని బట్టి మనలో ఒక స్థాయి కలిగిన విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. దేనికి? నీతిమంతులుగా తీర్చబడటానికి. అలాగూ విశ్వాసమందు బలహీనులైన వారిని మనం ఏం చేయాలి? చేర్చుకుని వాళ్ళని ఆ దేవుడు అనుగ్రహించేటువంటి నీతిలోనికి నడిపించడానికి వారికి ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసినటువంటి కార్యాన్ని బట్టి వాళ్ళ విశ్వాసాన్ని బలపరుస్తూ దేవుని పాద సన్నిధిలో వారిని నిలబెట్టాలి. ఇంకా చెప్పాలి అంటే విశ్వాసము ద్వారా మనము దేవుని ఆత్మ సహాయంతో దేవుని మాటలను వారి విషయంలో పలకాలి. అదే మాట చెప్తాడు. మీరు విశ్వాసమును బట్టి, మీరు 12వ అధ్యాయం 6వ వచనంలో ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణాన్ని బట్టి మనము ప్రవచిద్దుము అంటాడు. అంటే ఏంటి? దేవుడిచ్చే ఆత్మ సంబంధమైనటువంటి వరాలను కలిగిన వారిగా మనము మన విశ్వాసములో దేవుని పాద సన్నిధానము చెంత ఎదగాలి. కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో ఉన్న ఆత్మ వరాలన్నీ దేని ద్వారా వస్తాయి? వారి వారి యొక్క విశ్వాసాన్ని బట్టి. విశ్వాసము ద్వారా బుద్ధివాక్యం, విశ్వాసం ద్వారా జ్ఞానవాక్యం, విశ్వాసం ద్వారా 12వ అధ్యాయం 5-6 వచనాలు. విశ్వాసం ద్వారా స్వస్థపరచు వరం, విశ్వాసం ద్వారా అద్భుతాలు చేసేది, విశ్వాసం ద్వారా ప్రవచన వరం, విశ్వాసం ద్వారా ఆత్మల వివేచన, నానా విధములైన భాషలు అర్థము చెప్పేటువంటి వ్యక్తి. దేవుని యొక్క పాద సన్నిధానం చెంత ఇవన్నీ కూడా దేవుడు వారి వారి యొక్క విశ్వాస పరిమాణాన్ని బట్టి పరిశుద్ధ ఆత్మదేవుడు మన యొక్క జీవితాల్లో ఆ పరిశుద్ధాత్మ ప్రత్యక్షత ద్వారా వాళ్ళకి ఇచ్చేటువంటి ఆత్మవరాలి పరిచర్యలు. అవి ఏ విధంగా మనలో ఆపరేట్ అవుతాయి అంటే, మన జీవితాల్లో మనము కలిగినటువంటి విశ్వాసాన్ని బట్టి. మీరు ప్రవచించేటువంటి కృపావరం కలిగి ఉన్నా మీరేం చేయగలరంటే, మీ విశ్వాస పరిమాణాన్ని బట్టి మీరేం చేయగలరు? ఆ ప్రవచనాన్ని దేవుని సన్నిధిలో చెప్పగలరు. అంటే ఏంటి దాని అర్థం? ఒకవేళ దేవుడు
మన ఎడల చేయడానికి ఉద్దేశించింది మనము అడుగు వాటికంటే, మనం ఊహించు వాటికంటే అధికమైనటువంటిదైనా సరే మన ఎదుట దేవుడు దాన్ని ప్రత్యక్షపరిచే వ్యక్తి యొక్క విశ్వాసపు స్థాయిని బట్టే అది మనకి ప్రత్యక్ష పరచబడుతుంది. ఈ ఉదయకాల సమయంలో ఈ విధంగా విశ్వాసం అనేటువంటిది మనం గత వారం చెప్పుకున్నాం. ఒక వరము, అదొక ఫలము. కాబట్టి ఇది మనలో నీతివంతులంగా తీర్చబడిన తర్వాత మన లోపల నుంచి ఆ విశ్వాసము దేవుని వాక్యాన్ని బట్టి వెల్లడి. ఈ వాక్యమును మనం పరిస్థితుల్లో ఇందాక చూసాం, మన కన్నులకు వెలుగొచ్చినప్పుడు, మన పరిస్థితుల్లో ఈ వాక్యం సరిపోయిందని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపించినప్పుడు మన లోపల నుంచి విశ్వాస మూలమైన ఒక ప్రకటన రావాలి. మొదట ఎప్పుడైతే వాక్యం వచ్చిందో, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఈ జీవము కలిగిన దేవుని సైన్యాన్ని ఎదుర్కొనడానికి వాడు ఏ పాటి వాడు. ఎప్పుడైతే ఆ వాక్యము సౌలుకి దేవుని యొక్క ఏర్పాటును జరిగించడానికి దావీదుకు ప్రత్యక్షమైందో, ఇక ఈయనకేమొచ్చింది? ఇమీడియట్లీగా ఆ సౌలుని ఎదుర్కొనడానికి ఈయన పని కాదు అసలు. ఈయన దేనికి వెళ్ళాడు? జస్ట్ అక్కడికి వెళ్ళి ఆ యొక్క తినడానికి ఆహారం ఇచ్చి అన్నదమ్ములు పరామర్శించి రావడానికి వెళ్ళాడు. అలాంటి వ్యక్తి యుద్ధంలోనికి వెళ్ళి తన విశ్వాసాన్ని ప్రకటించి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప విజయాన్ని ఇచ్చే వ్యక్తిగా చేశాడు. మొదటి సమూయేలు 17:26 దేవుని సన్నిధానం చెంద మన యొక్క జీవితాల్లో మనము ఆ విశ్వాస మూలమైనటువంటిది మన క్రియల్లో నుంచి బయటికి రావాలి. అప్పుడేమవుతుంది? మన విశ్వాసము సర్వలోకంలో ప్రచురము చేయబడింది. అప్పటి నుంచి ఏమంటారు? సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలది. ఎప్పుడైతే గొలియాతు మీద దావీదు యొక్క విశ్వాసము వెల్లడిపరచబడిందో, అద్భుతంగా ఆ దేశమంతటా దావీదు యొక్క విశ్వాసము ప్రచురము చేయబడింది. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో నీవు కలిగి ఉన్న ప్రతికూల స్థితులు కానీ, నీ ఎదుట నీవు చూస్తున్న ప్రజల జీవితాల్లో ఉన్న ప్రతికూల పరిస్థితుల్లో కానీ, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపించి ఆయన వాక్యము నీకు ప్రత్యక్షపరచబడి ఆయన దాన్ని నెరవేర్చడానికి నిలబడితే దేవుడు జరిగించే కార్యాన్ని బట్టి నీ విశ్వాసము ఏమవుతుంది? లోకమంతటా ప్రత్యక్ష పరచబడుతుంది.